మీరు చూడండి అమ్మా. మంచిది. మన మధ్యలో ఉంటుంది ఎవరండి? వై ఫిల్ ఇక్కడ చూడండి 4వ వచనంలో, ఎందుకనగా యెహోవా నీ కార్యము చేత నీవు నన్ను సంతోషపరచుచున్నావు, నీ చేతి పనులన్నిటిని బట్టి నేను ఉత్సహించుచున్నాను. యెహోవా నీ కార్యములు ఎంత దొడ్డవి అని ఇక్కడ భక్తుడు చెప్తున్నాడు. నిజంగా దేవుడు సుభాకర్ మాస్టర్ గారి కుటుంబంలో, వారి జీవితంలో చేసిన కార్యములు ఎంతో గొప్పవి. వారు తన తల్లి గర్భమును జన్మించిన మొదలుకొని ఇప్పటి వరకు ప్రభు వారిని సజీవులుగా ఉంచారు, క్షేమంగా ఉంచారు. అన్ని విషయాలలో వారిని ఆశీర్వదించారు. ఉద్యోగస్తులు ఎంతోమంది ఉంటారు. వారు రిటైర్ అయ్యే సమయానికి వాళ్ళు చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో రిటైర్ అవుతారు. కొందరు డిస్మిస్ అయిపోతారు, కొందరు సస్పెండ్ అవుతారు, కొందరు ఉద్యోగం నుండి తొలగించబడతారు. కానీ అవి ఏమీ లేకుండా ఎలాంటి రిమార్కులు లేకుండా చాలా చక్కగా, చాలా క్లీన్ హిస్టరీతో రిటైర్ అవడం అనేది, అది కూడా ఒక అత్యున్నతమైనటువంటి పదవిలో రిటైర్ అవడం అనేటువంటిది చాలా ఆశీర్వాదకరమైనది. మరి నిజంగా మేము కూడా ఆ ఫోటో అక్కడ బయట చూసినప్పుడు, ఇంకా వాటిలో చూస్తున్నప్పుడు భలే మంచిగా ఎంగగా ఉన్నారే అనుకున్నాం. హల్లెలూయా. మేము ఫస్ట్ 10 గంటలకు రావాలండి అని చెప్పి అందరికీ చెప్పినట్టున్నారు. అందరూ మరి మాకు చెప్పారు, అయ్యా మేము 9:30కు బయలుదేరుతామంటే అయ్యగారు గేట్ పడుతుంది కాబట్టి అంటే మేము 9:10కే బయలుదేరాం. హల్లెలూయా. వచ్చేసి ఉన్నాము చక్కగా. మరి వారి బ్రదర్స్, వారి బంధువులు కూడా ఒకళ్ళిద్దరు ఫ్యామిలీ ఉన్నారు, మేము కూడా వచ్చాము. తర్వాత నేను గుర్తుపట్టలేదు, సుభాకర్ గారా ఎవరు ఈయన గారు అంటే మాకు బాబు అంటున్నాడు, సుభాకర్ గారే ఏంటి లే అంటున్నాడు నన్ను. కనుక ఆయన మరి దేవుడు వారికి ఇచ్చినటువంటి, ఇందాక అయ్యగారు కూడా మంచి మాట చెప్పారండి, ఫిలిప్ గారు 92వ కీర్తనలో వాడిన వాక్యం, వారు వృద్ధాప్యంలో లేదా అనకూడదు, ఇంకా నిజం చెప్పాలంటే వాళ్ళు ఏజ్ పెరిగినా కానీ వారు ఎలా ఉంటారంటే సారం కలిగి పచ్చగా ఉంటారు, మొవ్వు వేస్తారని ఉందండి. కాబట్టి అలాంటి ఆశీర్వాదంతోనే వారు అన్నారు తర్వాత కూడా దేవుని పని చేయాలి, ఇక మిగిలిన జీవితం. చప్పట్లు వినిపించలేదు, కొంచెం గట్టిగా రావాలి, స్లోగా నడుచుకుంటారు. చాలా బాగా ఉన్న ప్లేస్ లో పెటల్స్ వేసి ఆహ్వానించినందుకు పిల్లలకు దీవెనలు. మీరు వచ్చి స్టేజ్ మీద కూర్చోవాల్సిందిగా కోరుచున్నాను. అది కూడా శోభ. ముందు
ఇప్పుడు టీచర్స్ వెల్ విషర్స్ స్పీచెస్ అయిన తర్వాత సన్మాన కార్యక్రమాలు ఉంటాయి. ఆ తర్వాత సన్మాన పత్రం తెచ్చిన ఫోటోగ్రాఫర్స్ కొంచెం టైం ఇస్తే మిగతా కార్యక్రమం జరుగుతుంది. నేనైతే ఒక ఆప్షన్ ఆ ఆప్షన్ ఏంటంటే సమాజ సేవకు ఆ విధంగా మాతో కలిసి చాలా చక్కగా ఉన్నారు. ఎప్పుడు ఫోన్ చేసినా కూడా చాలా ఆత్మీయంగా మాట్లాడతారు. ఏదైనా సమస్య ఉంటే మాత్రం ఉద్యోగులకు సంబంధించి లేదంటే ఈ యొక్క ఉపాధ్యాయుడిగా ఆయన ఏదైనా సమస్యను ఫేస్ చేస్తే మాత్రం ఖచ్చితంగా ఒప్పుకోరు. ఖచ్చితంగా ఫోన్ చేసి సార్ ఇది సమస్య ఇది, ఖచ్చితంగా మనం వెళ్ళి డిఓ ఆఫీస్ లో మాట్లాడదాం, లేదా ఎంఈఓ గారితో మాట్లాడదాం, ఖచ్చితంగా ఈ సమస్యని మనం సాల్వ్ చేయాల్సిందే. ఒకసారి నూతన దంపతులు ఇద్దరు కూడా దండలు మార్చుకుంటారు. ఒకసారి చూడండి, విషయం తెలియజేస్తూ ఉండాలి. ఓకే, పశ్చాత్తాపంతో బట్టలు కృష్ణా జిల్లా శాఖ వారు అలాగే శుభాకర్ గారు మార్చే పక్కన అయిపోయింది. ఇప్పుడు బట్టలు నూతన వస్త్రాలని బహుకరించడం జరుగుతుంది జిల్లా శాఖ పక్షాన. అలాగే జిల్లా శాఖ పక్షాన శుభాకర్ గారికి సన్మాన పత్రం రాయడం జరిగింది. దాన్ని సత్యనారాయణ గారి చేతుల మీదుగా అందిస్తున్నాం. దాన్ని ఇప్పుడు చదవడం కూడా జరుగుతుంది. షాపు కూడా సన్మానించండి. షాపు చూడండి, పట్టుకుని చూడండి ఒకసారి సార్, అందరూ చూడండి సార్, చూడండి. గంటా సాధు శుభాకర్ గారిని ఉద్యోగ విరమణ సన్మాన పత్రం, ఉపాధ్యాయ వంశోద్భవ వరపుత్ర తమ శుభ. ఓకే, సన్మాన పత్రాన్ని చదువుదామండి. గంటా సాధు సుభాకర్ గారికి ఉద్యోగ విరమణ సన్మాన పత్రము, ఉపాధ్యాయ వంశోద్భవ వరపుత్ర రత్నమ శుభాకర్ గారు. శుభాకర్ గారు, మీరు నందివాడ మండలం కుద్రవల్లి వాస్తవ్యులైన గంట ఆశీర్వాదం కమలమ్మ గారుల సంతానంగా 15 ఏప్రిల్ 1964 బోధన అందిస్తూ తెలుగు భాషపై యొక్క మమకారంతో సాహిత్య రంగానికి కూడా విశేషమైన సేవలు అందించడమే కాక అనేక సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అంతేకాక పోరాట తత్వం గల ఏపీఎఫ్ కార్యకర్తగా విద్యా ఉపాధ్యాయ సమస్యలపై అనునిత్యం పోరాటం చేస్తూ జిల్లా రాష్ట్ర స్థాయి సమావేశాలు బాబు ఇదేనా వీడియో వస్తుందా చూడు, వస్తుందా నమస్తే మీరు